ఈ నెల 18న దక్షిణ బస్తర్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని పమేడ్, జాగర్‌గుండ ప్రాంతాల్లో 81 రాకెట్ లాంచర్ల దాడులు జరిగాయి. ఈ భయంకరమైన బాంబు దాడిని తీవ్రంగా ఖండిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు సౌత్ డివిజన్ కమిటీ సెక్రటరీ గంగా ఒక ప్రకటనలో తెలిపారు. హోంమంత్రి విజయ్ శర్మ నేతృత్వంలో పోలీసులు, పారామిలిటరీ, సైనిక బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ కాగర్ దాడులకు వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఆదేశాల మేరకు ఆదివాసీ పల్లెలపై ఈ దాడులు కొనసాగుతున్నాయన్నారు. మావోయిస్టు పార్టీ నేత గంగా పంపిన లేఖ ప్రకారం సెప్టెంబర్ 18, 2024న బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతాలలోని పాలగూడ, ఇట్టగూడ, జిల్లౌగడ, గొమ్మగూడ, మీనగట్ట, కంచల్ తదితర గ్రామాలు అడవులను లక్ష్యంగా చేసుకుని రాత్రి 12 గంటల నుంచి అరగంట పాటు రాకెట్ గ్రామాలలో చాలా చోట్ల లాంచర్లు కాల్చబడ్డాయి మరియు 20కి పైగా పేలుడు బాంబులు పేల్చబడ్డాయి. 15వ తేదీన టేకల్గూడ, జొన్నగూడ, తుమ్మలపాడ్, పార్రెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండం, సుత్బాయ్ క్యాంపుల నుంచి 30-35 బాంబులు పేల్చారు. అదే సమయంలో దేశంలోని కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువత, మహిళా సంఘాలు, ప్రగతిశీల ప్రజాస్వామిక మేధావులు, మానవ హక్కుల సంస్థలు, సామాజిక సంస్థలు, శ్రామిక, మధ్యతరగతి ప్రజలందరూ పోలీసు, పారామిలిటరీ బలగాలకు వ్యతిరేకంగా చేతులు కలపాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 15న టేకల్గూడ బీచ్ లో మా పీఎల్జీఏ పోలీసు సామాగ్రి మరియు ట్రాక్టర్ పరికరాలను ధ్వంసం చేసింది. దీని వెనుక పోలీసులు విచక్షణారహితంగా అడవులు, గ్రామాలపై రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఈ బాంబు దాడిలో జొన్నగూడలోని ఓ ఇంటిపై బాంబు పడడంతో గ్రామస్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. పూర్వీ బేస్ క్యాంప్ ఓపెనింగ్, అక్కడ కోబ్రా కమాండెంట్ లలిత, ముఖేష్ మరియు ఈ గూండాలు పవన్ మరియు మలేష్ నేతృత్వంలో 5గురు మహిళలు, 25 మంది సాధారణ గ్రామస్తులతో సహా వారిని వివస్త్రను చేసి అపస్మారక స్థితికి వచ్చే వరకు కొట్టారు. ఇప్పటి వరకు 7 మంది పోలీసులు అదుపులో ఉండగా బాంబు పడిపోవడంతో ఒక ఇల్లు ధ్వంసమయ్యింది. గృహ ఉపకరణాలు, సోడి బామన్ విలువ 6,000 రూపాయలు, ఇతర వస్తువులను కూడా దోచుకున్నారు. పొలాలు మరియు పంటలకు నష్టం కలిగించడంతో ఈ ఔషధ తైలం పడిపోయిన అనేక ప్రాంతాల్లో చెట్లు, మొక్కలు మరియు జంతువులు ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళన, భయానక వాతావరణం నెలకొంది. రాత్రి పగలు తేడా లేకుండా వివిధ రకాల డ్రోన్లు ఆకాశంలో తిరుగుతూ నిఘా వేసి ఎక్కడ, ఎప్పుడు, ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి జనం గుండెల్లో గుబులు రేపుతుంది. గిరిజనులు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారని మీకందరికీ తెలుసు. ఈ రోజుల్లో అడవులు, పొలాలు దున్నుకొని పంటలకు రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరు ఇది. పంటలను అడవి, పెంపుడు జంతువులు తినకుండా కాపాడుకునేందుకు పొలాల్లో గుడిసెలు వేసుకుని రాత్రిపూట నిద్రిస్తున్నారు మరియు వారి జీవితంలో ఎక్కువ భాగం పగలు మరియు రాత్రి అడవుల్లోనే గడుపుతారు. ఈ తరహా బాంబుల వల్ల ప్రజలు ఇలాంటి క్షేత్రాలకు దూరమవుతున్నారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజాయుద్ధాన్ని 2026 మార్చి నెల నాటికి ముగించాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా ఆదివాసీ పల్లెలపై విచక్షణారహితంగా దాడులు, కాల్పులకు తెగబడుతున్నారన్నారు. బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వ మార్గదర్శకత్వంలో పోలీసులు మరియు పరిపాలనాధికారులు దాడులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు ఈ ఏడాది ప్రారంభం నుండి జోరుగా సాగుతున్నాయి. గత 9 నెలల్లో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో 11 ఫార్వర్డ్ ఆపరేషనల్ బేస్ క్యాంపులు ప్రారంభించబడ్డాయి. ఈ శిబిరాల్లో సిఆర్పీఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్, డిఆర్జీ సైనిక బలగాలు మోహరించారు. అన్ని క్యాంపులకు అనేక రకాల డ్రోన్లు, ఆధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తీసుకొచ్చి మరీ తీసుకువస్తున్నారు. అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతిరోజు రాకెట్లు, 81 51 మోటార్లు మరియు డ్రోన్లతో పగలు మరియు రాత్రి నిరంతర బాంబు దాడులు జరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో పాశవిక దాడులు, దోపిడీలు, తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం, తప్పుడు ఎన్కౌంటర్లలో హత్యలు, కించపరచడం, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాయని వేల లక్షల సంఖ్యలో సాయుధ బలగాలను మోహరించడం చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. మరియు ఆదివాసీల మెజారిటీ ఖనిజ సంపదను, వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి స్థానికులను దోపిడీ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్పొరేటీకరణ, సైనికీకరణ మరియు ఆపరేషన్ కాగర్ దాడులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని మద్దతుగా ముందుకు రండి. దేశంలోని అన్ని ప్రజాస్వామ్య, అభ్యుదయ, దేశభక్తి శక్తులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు మరియు రైతులు
కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళా సంఘాలు, వామపక్ష పార్టీలు మరియు శక్తులు, మానవ హక్కుల సంస్థలు, సామాజిక కార్యకర్తలు, గిరిజన సామాజిక సంస్థలు మరియు ముద్రణ మరియు దోపిడీ పాలక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం, భూ, వాయు, రాకెట్ దాడులకు వ్యతిరేకంగా తమ స్వరం వినిపించి నిరసనలు నమోదు చేసి ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి కమిటీ విజ్ఞప్తి చేసింది. గంగా నది గంగా కార్యదర్శి, సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.